నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం మొత్తం కుదిపేస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఆరావళి పర్వత శ్రేణి గురించి సేవ్ ఆరావళి అన్న ఉద్యమం ఉత్తరాది రాష్ట్రాల్లో వైరల్ లాగా వ్యాపించి పెద్ద ఎత్తున చాలా రాష్ట్రాల్లో ఉద్యమిస్తున్నటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతూ ఉంది. అసలు ఈ ఆరావళి పర్వత శ్రేణి మీద జరుగుతున్న వివాదంలో నిజాలేంటి? ఈ కాంట్రవర్సీలో ఉన్న వాస్తవాలేంటి అన్న విషయాల్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ప్రధానంగా అసలు ఆరావళి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, బేసిక్గా అసలు ఆరావళి ప్రాముఖ్యత ఏంటి, అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆరావళికి ఏ విధమైన ముప్పు జరుగుతుంది, ఆరావళి పర్వతాల మీద ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవటం వల్ల ఎవరికి బెనిఫిటు, ఎవరికి నష్టం, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, దీని మీద సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఏ విధమైన సూచనలు చేశారు అన్న పలు అంశాల మీద రాజకీయాలకి సంబంధం లేకుండా సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఆరావళి పర్వత ప్రాంతం మీద జరుగుతున్నటువంటి వివాదం ఒక్క మాటలో చెప్పవలసి వస్తే, ఎవరైనా ఒక ప్రభుత్వం, మీరు ఒక మనిషి 6 ఫీట్లు హైట్ ఉంటేనే మీరు భారతీయులుగా గుర్తించబడతారు, లేకపోతే గుర్తింపు రద్దవుతుంది అని ఒక నిర్ణయం తీసుకున్నారు అని అనుకోండి. అప్పుడు మనం ఏ విధంగా ఫీల్ అవుతాం అంటే, 6 ఫీట్ల కంటే తక్కువ హైట్ ఉంటే ఒక మనిషి భారతీయుడిగా గుర్తించను అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఎంత ఆందోళన, దిగ్భ్రాంతికి లోనవుతారో. ఆరావళి పర్వత ప్రాంతం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటువంటిదే అని చెప్పక తప్పదు. దీనికి మూలం అసలు ఎక్కడ జరిగింది, రూట్ కాజ్ ఇష్యూకి ఎక్కడుంది అని మనం విశ్లేషణ చేస్తే, సుప్రీంకోర్టు నిర్ణయం ఒకటైతే ప్రభుత్వం వారు తీసుకున్న, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒకటి, వీటి మీద పెద్ద చర్చకి తావులేపింది ఈ ఆరావళి పర్వత శ్రేణి విషయంలో. ఈ సంవత్సరం నవంబర్ 20వ తారీఖున సుప్రీంకోర్టు వాళ్ళు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే, ఆరావళి పర్వత శ్రేణి ప్రాంతాల్లో ఆ పర్వతాల హైటు 100 మీటర్స్ అంటే 328 ఫీటు హైటు అంతకంటే ఎక్కువ ఉంటేనే దాన్ని పర్వతంగా గుర్తిస్తాం, లేకపోతే అది అసలు పర్వతమే కాదు అని ఒక పర్వతానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు సమర్థించారు. అంటే పర్వతం 100 మీటర్స్ హైట్ ఉంటేనే దాన్ని పర్వతంగా డిఫైన్ చేశారు, అంతకంటే తక్కువ ఉంటే పర్వతం కాదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే అంతకంటే తక్కువ ఉంటే మైనింగ్ యథేచ్ఛగా చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేసుకోవచ్చు, ఎవడ పడితే వాడు చేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు, పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్నా పర్వాలేదు అన్న విధంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవటం అనేది ఈ ఉద్యమానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన దాని మీద సుప్రీంకోర్టు వాళ్ళు నిర్ణయం ఇది. ఇంకొక అంశం నంబర్ 2, ఇందులో ఇంకొక డెఫినేషన్ కూడా, కొత్త డెఫినేషన్ ఇచ్చారు. అదేంటంటే, స్లోపు అంటే కొండ వాల్ ఏదైతే ఉంటుందో పర్వతానికి, అది మినిమం 5 డిగ్రీలు లేకపోతే అది పర్వతమే కాదు అని ఒక డెఫినేషన్ ఇచ్చారు. మరి గమనించినట్టయితే 2010లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ వాలు స్లోప్ పర్వతానికి 3 డిగ్రీలు ఉంటే సరిపోతుంది అని చెప్తే, ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు అట్లా కాదు, 5 డిగ్రీల స్లోప్ ఉంటేనే అది పర్వతం, లేకపోతే పర్వతం కాదు అని ఒక డెఫినేషన్ చేశారు. గవర్నమెంటు, సుప్రీంకోర్టు రెండు కూడా ఒకే లైన్లో ఈ డెఫినేషన్ని సమర్థించారు. దీనివల్ల ఈ పర్వతాల్లో మైనింగ్ అనేది యథేచ్ఛగా జరిగే అవకాశం ఉంది, అది ధ్వంసం అయ్యే అవకాశం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, రియాలిటీ గమనించినట్టయితే ఈ ఆదేశాల ప్రకారం, ఈ డెఫినేషన్ కొత్త నిర్ణయం ప్రకారం 100 మీటర్ల కంటే హైట్ తక్కువ ఉంటే పర్వతం కాదు, అందులో మైనింగ్ చేసుకోవచ్చు అని నిర్ణయం తీసుకుంటే, ఆరావళి పర్వత శ్రేణిలో 90% పర్వతాలు 100 మీటర్స్ కంటే హైట్ తక్కువే ఉన్నాయి. అంటే ఇది మైనింగ్ మాఫియాకి పూర్తిగా స్వాగతించటం అనే నిర్ణయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఆరావళి గురించి ఇంత మాట్లాడుతున్నాం, ఈ నిర్ణయం మీద ఇంత రచ్చ లొల్లి పంచాయతీ అవుతుంది. అసలు ఆరావళి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాల్ని మనం విశ్లేషణ చేసినట్టయితే, ఈ ఆరావళి పర్వత శ్రేణి అనేది దాదాపుగా 250 కోట్ల సంవత్సరాల పురాతనమైంది. ఎస్, 250 crores ఇయర్స్, అన్ని సంవత్సరాల పురాతనమైన పర్వత శ్రేణి ఆరావళి.
ఇంకొక విషయం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, హిమాలయ పర్వతాలు ఎక్కడైతే మనకు బాగా వింటూ ఉంటామో, అది 4,00,00,000 సంవత్సరాల పురాతనమైంది మాత్రమే. కానీ ఆరావళి పర్వత శ్రేణి 250,00,00,000 సంవత్సరాలకి చెందినటువంటి పర్వత శ్రేణి. ఇది ప్రధానంగా గుజరాత్‌లో స్టార్ట్ అయ్యి, రాజస్థాను, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు ఇది విస్తరించి ఉంటది. అంటే సుమారుగా 700 కిలోమీటర్లు ఉన్నటువంటి భారీ పర్వత శ్రేణి, అతి పురాతనమైన పర్వత శ్రేణి. ఇది ఇలా ఉండటం వల్ల పర్వత శ్రేణికి ఇంకొక సైడ్ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రాంతం సైడ్ ఉన్నటువంటి థార్ ఎడారి నుంచి ఇసుక, ధూళి ఏదైతే వచ్చే అవకాశం ఉందో అది రాకుండా ఈ పర్వత శ్రేణి అడ్డుగోడలాగా ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి సందర్భం. అది విధ్వంసం అయితే ఏం నష్టం అనేది అని చెప్తున్నా. అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ వస్తూ ఉంది ఇంత పెద్దగా ఉన్నటువంటి పర్వత శ్రేణి. దీనివల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. గాలి కాలుష్యం అనేది తగ్గే అవకాశం ఉంది. వర్షాకాలంలో నీటి ప్రవాహం నిలవరిస్తూ ఉంటుంది ఈ పర్వత శ్రేణి. మరీ ముఖ్యంగా చిత్తూర్గఢ్, రణతంబోర్ కోటలకి ఇది ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి అతి పురాతనమైన పర్వత శ్రేణి ఆరావళి. దీని మీద ఇప్పుడు రచ్చ లేగటానికి కారణం ఏంటంటే ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణి. మరి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటు, సుప్రీంకోర్టు ఆ నిర్ణయాల ప్రకారంగా ఇది విధ్వంసం జరిగితే మైనింగ్ ద్వారా పర్యావరణానికి భారీ ముప్పు జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఢిల్లీకి ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తో సఫర్ అవుతున్నటువంటి ఢిల్లీ ఒక డెత్ వారెంట్గా కూడా ఇది అయ్యే అవకాశం ఉంది. ఈ డెఫినేషన్ వల్ల మైనింగ్ జరిగితే ఆరావళి పర్వత ప్రాంతంలో చలిగాలులు పెరిగే అవకాశం ఉంది, భూగర్భ జలాలు ఇంకిపోయే అవకాశం ఉంది, ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉంది, గాలి నాణ్యత పూర్తిగా దిగజారే అవకాశం ఉంది దీంట్లో మైనింగ్ గనక జరిగినట్టయితే ఈ డెఫినేషన్ ప్రకారం. దానివల్ల పీపుల్ ఫర్ ఆరావళి అనే సంస్థ హర్యానా, రాజస్థాన్లోని చోర్కి, ధాత్రి జిల్లాలో ఆరావళి విధ్వంసమైంది అన్న విషయం మీద, జీవ వైవిధ్యం దెబ్బతింది అన్న విషయం మీద, 22 వైల్డ్ లైఫ్ శాంచురీసు, 4 టైగర్ రిజర్వ్స్ ముప్పు జరిగింది, బయోడైవర్సిటీ దెబ్బ జరిగింది అన్న విషయం మీద భారీ ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2024లో ఒక రిపోర్ట్లో ఏం పేర్కొన్నారంటే, ఉత్తర భారత పర్యావరణ సమతుల్యం ఆరావళి పర్వతాలు మైనింగ్ వల్ల విధ్వంసం అవుతుంది అని కూడా వాళ్ళు గతంలో ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. మరీ ముఖ్యంగా వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ఉల్లంఘన అవుతుంది దీంట్లో మైనింగ్ జరగటం అనేది. 2009లో సుప్రీంకోర్టు మైనింగ్పై నిషేధం విధించినా కూడా ఇప్పుడు ప్రస్తుతం కొత్త నిర్ణయంతో, కొత్త డెఫినేషన్తో మళ్ళీ మైనింగ్కి అవకాశం ఇవ్వటం వల్ల భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ, ఈ సేవ్ ఆరావళి ఉద్యమంతో ఉద్యమిస్తున్న ప్రజలు కానీ స్పష్టంగా తెలియజేస్తూ ఈ ఉద్యమానికి నాంది పలికారు. అయితే ఈ విధంగా ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ జరగటం వల్ల మైనింగ్ కంపెనీస్కి బీజేపీ వాళ్ళు భారీ ఎత్తున లబ్ధి చేయటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్త వినిపిస్తూ ఉంది. దీనికి ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే భారతీయ జనతా పార్టీకి రీసెంట్గా ఈ మధ్య ఎలక్షన్స్లో ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు సుమారుగా 660 కోట్లు ఇచ్చారు. అందులో ఒక మైనింగ్ సంస్థ 236 crores ఎలక్ట్రోరల్ బాండ్స్ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. మరి ఆ సదరు మైనింగ్ సంస్థకి మళ్ళీ వాళ్ళకి లబ్ధి జరిగేటట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అలిగేషను ప్రతిపక్షాల నుంచి. మరి 236 కోట్లు ఒక్క మైనింగ్ సంస్థే బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిందంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ఇంకొక విషయం మనం ఆలోచించినట్టయితే, ఒక ఎగ్జాంపుల్, రాజస్థాన్లో 12,000 పర్వతాలు ఈ కొత్త నిబంధన ప్రకారంగా మొత్తం 12,000 పర్వతాల్లో 11,000 పర్వతాలు మైనింగ్కి అనుకూలం అనేది ఒక స్పష్టత వస్తూ ఉంది కొత్త డెఫినేషన్ వల్ల. ఇది కేవలం ఆరావళి సమస్య కాదు, 5 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి లంగ్స్ ఆఫ్ ఇండియాగా చెప్పబడుతున్న ఆరావళి పర్వత శ్రేణికి విధ్వంసం జరిగే అవకాశం ఉంది. ఇంకొక అంశం, ప్రభుత్వం వారి వాదన ఇంకా కొంతమంది అంటూ ఉండొచ్చు, ఈ మైనింగ్కి ఇవ్వటం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి కదా అని ఒక వాదన వస్తే రావచ్చు. మైనింగ్ అనేది ఓపెన్ కాస్ట్ మైనింగ్.
ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా పర్యావరణ విధ్వంసం ఎక్కువగా ఉంటుంది. మూడో అంశం ఏంటంటే ఈ మైనింగ్ సంస్థలు మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతీయ సంపదకి ఇది దోహదం కలిగించే మైనింగ్ సంస్థలు కాదు. ఆరావళిలో మైనింగ్ గనక చేసినట్టయితే మరి ఎందుకు ఈ ఆరావళిలో మైనింగ్ గురించి ఇంత ఎక్కువగా ప్రస్తావన వస్తూ ఉందంటే, ఆరావళి పర్వత ప్రాంత శ్రేణిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మక్రానా గ్రానైట్ ఏదైతే ఉందో పాలరాయి, అది అక్కడ ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ పాలరాయితోటే తాజ్మహల్ నిర్మాణం కూడా చేశారు. అంత ప్రసిద్ధి చెందిన మక్రానా పాలరాయి అనేది ఆరావళి పర్వత ప్రాంతాలలో ఎక్కువగా దొరుకుతుంది. దాంతో పాటుగా మరి బాగా క్వాలిటీ ఉన్నటువంటి గ్రానైట్ కానీ, సీసం కానీ, జింకు కానీ, రాగి, వెండి లోపాలు, ఫెల్స్పార్, క్వార్ట్జ్ ఇటువంటి లోహ ఖనిజాలు భారీ ఎత్తున ఆ ఆరావళి పర్వత ప్రాంతాల్లో లభిస్తూ ఉండటంతో కొంతమంది మైనింగ్ సంస్థలకి లబ్ధి చేసే విధంగా పర్వతం అన్న డెఫినేషన్ని 100 మీటర్లు ఉంటేనే పర్వతం, అంతకంటే తక్కువ ఉంటే పర్వతం కాదు, అంటే దాన్ని మైనింగ్ చేసుకోవచ్చు అన్న విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సుప్రీంకోర్టు వాళ్ళు సమర్థించిన తీరుకి భారీ ఎత్తున ఉద్యమం ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో రావటంతో లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని నిలుపు చేసే నిర్ణయం తీసుకున్నారు. అది ఏం నిర్ణయం అంటే, కొత్తగా మైనింగ్కి ఎవరికి పర్మిషన్స్ ఇవ్వద్దు, ఎగ్జిస్టింగ్ మైనింగ్ చేస్తున్నటువంటి సంస్థలకి ఈ మైనింగ్ కండిషన్స్ పునఃపరిశీలించి స్ట్రెంథన్ చేయాలి, కొత్తగా మాత్రం ఇప్పుడే పర్మిషన్స్ ఇవ్వద్దు అని ఈ ఉద్యమ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉద్యమం ఏ విధంగా మళ్ళీ ముందుకు వెళ్తుందా, ఆగుతుందా, ఈ నిర్ణయం ఎంతకాలం ఉంటుంది, ఈ నిర్ణయం వల్ల ఆరావళి పర్వత ప్రాంతంలో మైనింగ్ అవకాశాలు మైనింగ్ చేసేయటం అనేది తగ్గేసి పర్యావరణ సమతుల్యానికి ఇబ్బంది కలగకుండా ఈ పర్వత శ్రేణిని ప్రొటెక్ట్ చేసే విధంగా, రక్షించుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నిర్ణయం ఉంటుందా లేదా అనేది మనం వేచి చూద్దాం ఏం జరుగుతుంది. మరి ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంపద అయినటువంటి ఆరావళి పర్వతాలని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశానికి అందరికీ ఉంది. కాబట్టి ఈ నిర్ణయం వల్ల ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.